సల్మాన్ సినిమా వస్తుంది అంటే అది ఖచ్చితంగా రంజాన్కే. ప్రతి ఈద్ తనదే అవదని సికిందర్తో రుజువైంది. అందుకే నెక్స్ట్ మూవీ విషయంలో సెంటిమెంట్ పక్కన పెట్టేశాడు. కానీ మూవీ రావడానికి నెల రోజులుందో లేదో సడన్లీ షాక్ ఇచ్చాడు బాయ్. అదేంటో చూద్దాం. రంజాన్ కు సినిమాను రిలీజ్ చేయడం అలవాటు చేసుకున్న సల్మాన్ ఖాన్ లాస్ట్ ఇయర్ ఈద్ కు రిలీజ్ అయిన సికందర్ తేడా కొట్టడంతో ఆ సెంటిమెంట్ పక్కన పెట్టేసి ఈసారి నార్మల్ డేస్ లో మూవీని తెద్దామని ట్రై చేశాడు. ఈసారి వార్ బ్యాక్ డ్రామా బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ తో ఏప్రిల్ 17న బరిలోకి దిగాలని అనుకున్నాడు. 2020లో గాల్వన్ లోయలో చైనా సైనికులతో విరోచిత పోరాటం చేసి మరణం పొందిన తెలుగబ్బాయి కర్నల్ సంతోష్ బాబు రోల్ చేస్తున్నాడు సల్మాన్. బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ రిలీజ్ కు నెల రోజులు ఉండగా సడన్లీ టైటిల్ చేంజ్ చేసింది మూవీ టీం. బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ కు బదులు మాతృభూమి మే వార్ రెస్ట్ ఇన్ పీస్ గా మారింది. అలాగే పోస్టర్లో ఎక్కడా రిలీజ్ డేట్ కనిపించకపోవడంతో మూవీ పోస్ట్ పోన్ అయిందన్న రూమర్స్ ఊపందుకున్నాయి. గతంలో కూడా డైరెక్టర్ అపూర్వ లఖియా సల్మాన్ ఈ వార్ బ్యాక్ డ్రాప్ మూవీని ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు అన్న రూమర్స్ వినిపించాయి. ఇది రాదని హింట్ అందిందో ఏమో ఆల్ఫా ఏప్రిల్ 17పై కర్చీఫ్ వేసుకుంది. వార్ బ్యాక్ డ్రాప్ ప్లస్ పేట్రియాట్ ఫిల్మ్ కాబట్టి మాతృభూమి రిలీజ్ కు ఆగస్టు రైట్ టైం అని భావిస్తున్నారట అపూర్వ లఖియా సల్మాన్. అలాగే టైటిల్ చేంజ్ వెనుక పూర్తి నిర్ణయం నిర్మాత కమ్ హీరో సల్మాన్ ఖాన్దేనన్నది బాలీవుడ్ బజ్. ఓల్డ్ టైటిల్ భావోద్వేగం లోపించిన కారణంగా కొత్త టైటిల్ మాతృభూమి అని ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ టీజర్ పై చైనా మీడియా వాస్తవాలను వక్రీకరిస్తున్నారు అంటూ తన అక్కసు వెళ్లగక్కిన నేపథ్యంలో మూవీ టైటిల్ చేంజ్ అయింది అన్నది లేటెస్ట్ టాక్. ఏది ఏమైనా బాలీవుడ్ మూవీ అంటే వివాదాలు లేకుండా రిలీజ్ కావట్లేదు కనుక మాతృభూమి కూడా కాంట్రవర్సీలో చిక్కుకుంటుందో లేదో